ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కొడుకుని అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత వారం నుండి దేవుని వాక్యంలో నుండి ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన మన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమైన సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి గుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని చెప్తున్న నాపైన అభిషేకాన్ని నుంచి మంచి అద్భుతమైన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్లు అర్థమయ్యే రీతిలో వారికి చెప్పగలిగేలా మీరు కార్యం జరిగించండి. వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థన ద్వారా మీరే మహింపరచబడండి. యవనస్తుడు కూడా ప్రారంభం నుండి ముగింపు మీరే తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు చొక్క ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీవితం నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం సద్భావం సత్క్రియలు సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం సౌహృదయం సద్భావం సత్క్రియలు సన్మార్గం నూతన
జీవం శాసించే నీతోనే నా జీవితం అందరూ నన్ను విడచిన నీతోనే నా జీవితం అందరూ నన్ను విడచిన నీతోనే నా జీవితం ఎవరు ఏమనుకున్నా నీలోనే నా జీవనం ఎవరు ఏమనుకున్నా నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం కృపను ఇచ్చి సహనము నేర్పి బలమును పంచి శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనే నా జీవితం ప్రేమ చూపి కృపను ఇచ్చి సహనము నేర్పి బలమును పంచి శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై ప్రాణమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై ప్రాణమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై రక్తం కాచిన నీలోనే నా జీవనం నాకై రక్తం కాచిన నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే నా జీవితం నీలోనే నా జీవనం నీతోనే నా జీవితం నీలోనే నా జీవనం యేసయ్యా 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 చక్కని ఆత్మీయతం ద్వారా ప్రభునామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెస్లను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు ఎవరి విషయమై పరలోకమంది ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని ఈ వారం ఈ యవనస్తుడి గుడిలో మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ అంశానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ప్రాముఖ్యమైన విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. గత వారం కూడా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎవరి విషయమై పరలోకమంది ఎక్కువ సంతోషం కలుగుతుందో ఒక విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. మరి విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మరి మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ప్లేలిస్ట్ ద్వారా ఈ వర్తమానాలన్నీ మీరు వీక్షించినట్లయితే మీరు ప్రతి విషయాన్ని గ్రహించగలరు. తద్వారా దేవుడు మీతో మాట్లాడే ప్రతి విషయాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారమైన జీవితాన్ని మీరు కట్టుకున్నట్లయితే దేవుని ద్వారా నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు, శాశ్వత జీవాన్ని మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ఈ వారం కూడా ప్రియమైన స్నేహితులారా, ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ముందుగా ప్రియమైన స్నేహితులారా, ఎవరి విషయమై పరలోకమంది ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా అని ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని ముందుగా మీకు మరి ఒకసారి తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, మూల వాక్య వచనము లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అన్నది. ఆ సువార్త వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను.
ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని యేసు ప్రభువారు అన్నాడు. మన ప్రభువైన యేసు ప్రభువారు సుంకరుల సమక్షంలోను, పాపుల సమక్షంలోను, ప్రియమైన యవన స్నేహితులారా, తన శిష్యుల సమక్షంలోను, పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ ఈ ఉపమానాన్ని చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త వాక్య భాగం నుండి మన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఈరోజు ఇదే వాక్య భాగం నుండి మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ముందుగా ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వాక్య భాగంలో రాయబడిన ఈ సువార్త వాక్య వచనాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను ప్రియమైన యవన స్నేహితులారా. లూకాసు వార్త 15వ అధ్యాయం 1-2 వాక్య వచనాన్ని మనం చూసుకుంటే కనుక, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకునిరని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వారము ఈ సుంకరుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. సుంకరి అంటే ఎవరు, వీరి యొక్క పని ఏమిటి అనే విషయాల్ని ఈ వారం మనం ధ్యానం చేసుకుంటూ దీనిని కూడా కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన యవన స్నేహితులారా. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ప్రతి విషయాన్ని చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మనం తెలుసుకున్నప్పుడే అప్పుడు ఆ వాక్యాన్ని మనం సరైన రీతిలో గ్రహించగలం. ఎందుకంటే మన వాక్య వచనం, మూల వాక్య వచనం లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం పూర్తిగా మన అర్థం కావాలంటే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ వాక్య భాగాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోగలమండి. కాబట్టి ఈ వారం ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సుంకరుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే సువార్త గ్రంథాల్లో మనం చూసుకుంటే కనుక మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాల్లో మనం చూసుకుంటే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, సుంకపు మెట్టు, అంతేకాకుండా సుంకము అనే పదాలు అక్కడ మనకు కనబడుతుంటాయి ప్రియమైన యవన స్నేహితులారా. ఈ 4 సువార్తల్లో సుంకపు మెట్టు, అంతేకాకుండా సుంకము అనే పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, సుంకము అంటే ఏంటంటే పన్ను అని అర్థం వస్తుంది ప్రియమైన యవన స్నేహితులారా. సుంకము అనగా పన్ను. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ప్రారంభంలో అంటే పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటే కనుక ఆది కాలంలో పన్ను చెల్లించిన సూచనలు మనకి ఎక్కడ మనకు కనబడవు. అంటే ఆది కాలంలో అబ్రాము, అంతేకాకుండా వీరందరి కాలంలో మనం చూసుకుంటే కనుక పన్ను చెల్లించిన సూచనలు మనకి ఎక్కడ కనబడవు ప్రియమైన యవన స్నేహితులారా. మరి ఎప్పుడు ఈ పన్ను చెల్లించడం ప్రారంభమైందని మనం ఆలోచిస్తే కనుక రాజుల కాలం నుండి ప్రారంభమైందనే విషయము దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 15-17 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూసుకుంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు మాకు అవసరం అని చెప్పి సమూయేలు ప్రవక్తని ఇశ్రాయేలు వారు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చేస్తారంటే, మీరు రాజును కోరుకుంటూ ఉన్నారు కానీ ఆ రాజుని మీకు నియమించిన తరువాత రాజులు పెట్టే భారాలు మీకు నేను ముందుగా తెలియజేస్తానని చెప్పి ఆ విషయాన్ని తెలియజేస్తున్న సందర్భంలో సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఏ విషయాన్ని చెప్తూ ఉంటారంటే, మీరందరూ సంపాదించే దాంట్లో 10వ వంతు రాజుకి మీరు ఇవ్వాలి, కానుకలుగా మీరు ఇవ్వాలనే విషయాన్ని ఆ రాజులు పెట్టే భారాలు తెలియజేసే సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు ప్రవక్త తెలియజేస్తారండి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఇంకప్పటి నుండి సౌలు మొదట రాజుగా ఎన్నుకొనబడతారు. ఇంకా అప్పటి నుండి ప్రియమైన యవన స్నేహితులారా, ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక పద్ధతిగా మారిపోయింది. అంటే రాజులకి కానుకలు 10వ వంతు వారు సంపాదించే దాంట్లో 10వ వంతు ఇవ్వడం, ఒక కానుకలుగా ఇవ్వడము ఒక పద్ధతిగా అక్కడ మారిపోయింది ప్రియమైన యవన స్నేహితులారా. ఈ విషయాలు మనకి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అక్కడ సౌలుకి కానుకలు ఇస్తున్నట్లు ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ఇస్తున్నారనే విషయము ఆ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మారిన ప్రభుత్వాలు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పన్నుని ఏమని పేర్లు పెట్టి పిలిచేవారంటే శిస్తు అనేవారు, అంతేకాకుండా సుంకం అని కూడా పిలిచేవారు ప్రియమైన యవన స్నేహితులారా. అయితే మారిన ప్రభుత్వాలు ఏం చేసేవారంటే ప్రియమైన యవన స్నేహితులారా, అధికంగా పన్ను భారాన్ని ప్రజల మీద మోపేవారు. అధికంగా పన్ను భారాన్ని ప్రజల మీద మోపడం ద్వారా ప్రజలలో ఏం కలిగిందంటే దరిద్రత, అంటే పేదరికానికి వారు ఇంకా బాధిగిపోయేవారు. వారు సంపాదించిన దాంట్లో అధిక మొత్తం రాజులకే వారు పన్నుగా చెల్లిస్తున్నప్పుడు వారి దగ్గర ఎక్కువగా మిగిలేది కాదు. దీని ద్వారా దరిద్రత అనేది వారికి ఏర్పడేది ప్రియమైన యవన స్నేహితులారా. కాబట్టి ఇటువంటి పన్నులు వారు చెల్లించడం ద్వారా వారికి దరిద్రత, అంటే పేదరిక పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితికి ప్రజలు దిగజారిపోయేలా ఈ అధికంగా పన్ను భారాన్ని వారి మీద వీటిని బట్టి జరిగేది ప్రియమైన యవన స్నేహితులారా. ప్రియమైన యవన స్నేహితులారా, కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతూ ఉండేవి. ఆ ప్రభుత్వాలు మారుతున్న సందర్భంలో కాలక్రమేణా రోమా ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చారు ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఈ రోమా ప్రభుత్వం వారు కూడా ఏం చేసేవారంటే వాడుకగా పన్ను అనేది వసూలు చేసేవారు.
అయితే ఈ పన్ను వసూలు చేసే పనికి రోమా ప్రభుత్వం వారు ఎవరిని నియమించారంటే రోమా గవర్నర్లను ఈ పనికి నియమించారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ రోమా గవర్నర్లు ఏం చేశారంటే ఈ పనిని వారికి అప్పగించినప్పుడు వారు ఏం చేశారంటే ఈ పనిని ఆయా కాంట్రాక్టర్ల చేతికి ఈ పనిని వారు అప్పగించేశారు. ప్రియమైన స్నేహితులారా, అంటే రోమా ప్రభుత్వం వారు రోమా గవర్నర్లకి ఈ పనిని అప్పగించారు. కానీ ఈ రోమా గవర్నర్లు ఏం చేశారంటే కాంట్రాక్టర్లకి ఈ పనిని అప్పగించేశారు. ప్రియమైన స్నేహితులారా, ఆనాడు ఈ విధంగా ప్రజల మధ్య నుండి రకరకాల పన్నులు వసూలు చేసేవారు. ప్రియమైన స్నేహితులారా, ఇందులో మనం చూసుకుంటే కనుక తల పన్ను చెల్లింపవలసి వచ్చినని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఈ విషయం మనకి మత్తయి సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలోను, 22వ అధ్యాయం 17 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతుంటుంది. ఇంతకీ తల పన్ను అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ రోమా ప్రభుత్వం రోమా వారు ఎవరినైతే ఓడిస్తారో వారి దగ్గర వారు పన్నును వసూలు చేసేవారు. అయితే ప్రియమైన స్నేహితులారా, వారి దగ్గర నుండి రోమా పరిపాలకులు పన్నును వసూలు చేసేవారు. కానీ ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్న స్థానిక రోమా పౌరులు మాత్రము ఈ పన్ను చెల్లించిన అవసరం లేదంటే రోమా ప్రభుత్వం వారు ఎవరినైతే ఓడిస్తారో ఆ రోమా పరిపాలకులు వారి దగ్గర నుండి పన్ను వసూలు చేసేవారు. కానీ ఎవరైతే రోమా పౌరసత్వాన్ని కలిగి ఉంటారో వారి దగ్గర నుండి పన్ను వసూలు చేసేవారు కాదు. దీనినే తల పన్ను అని పిలిచేవారు. ప్రియమైన స్నేహితులారా, ఇంకా మనం చూసుకుంటే కనుక చౌకీ పన్నులను, విదేశీ సరుకుల మీద పన్నులను వీరు తీసుకునేవారు. అంటే ప్రియమైన స్నేహితులారా, విదేశీ సరుకుల మీద పన్నులు కూడా వీరు వసూలు చేసేవారు. ప్రియమైన స్నేహితులారా, వీటిని వసూలు చేయడానికి ఏం చేసేవారంటే ప్రియమైన స్నేహితులారా, పట్టణంలో ఒక ప్రత్యేక స్థలం అనేది ఉండేది. దీనినే మూల భాషలో సుంకపు మెట్టు అని పిలుస్తూ ఉండారు. ఈ సుంకపు మెట్టు దగ్గరే ప్రియమైన స్నేహితులారా ఈ చౌకీ పన్నులను, అంటే బండి కింద అని కాదు కానీ ప్రియమైన స్నేహితులారా, అక్కడ మనం చూసుకుంటే కనుక సరుకుల విలువలను బట్టి వారు పన్నుల్ని ఈ స్థలాల్లో వసూలు చేసేవారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ఈ రోమా ప్రభుత్వం వారిని మనం చూసుకుంటే కనుక ఈ రోమా ప్రభుత్వం వారు తల పన్ను, చౌకీ పనులు, అంతేకాకుండా ఇంకా మనం చూసుకుంటే కనుక ఇంటి పనులు, మత సంబంధమైన పనులు, ఈ విధంగా రకరకాల పనులు ప్రజల దగ్గర నుండి వసూలు చేసేవారు. అంటే ఇవన్నీ ఎంతో భారంగా సామాన్య ప్రజలకు ఉంటూ ఉండేది. ప్రియమైన స్నేహితులారా, రకరకాల పనులు ఎవరు వసూలు చేసేవారండి? రోమా ప్రభుత్వం వారు వసూలు చేసేవారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ రోమా ప్రభుత్వ కాలంలోనే ఈ పనులు వసూలు చేసే వారిని ఏమని పిలిచేవారంటే సుంకరులు, అంటే సుంకరి అని వారిని పిలుస్తూ ఉండేవారు. అంటే ప్రియమైన స్నేహితులారా, ఏదైతే ఈ రోమా గవర్నర్లు కాంట్రాక్టర్లకు అప్పగించారు కదండి, ఈ కాంట్రాక్టర్లనే సుంకరులు లేక సుంకరి అని పిలుస్తూ ఉండేవారు. ప్రియమైన స్నేహితులారా, వీరినే గుత్తాదారులను కూడా పిలుస్తూ ఉండారు. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో కూడా మనం వింటూ ఉంటాం గుత్తాదారులు అనే పేరుని. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అంటే ఈ సుంకరి లేక సుంకరులు అంటే ఎవరంటే ప్రియమైన స్నేహితులారా, రోమా ప్రభుత్వ కాలంలో పన్నులు వసూలు చేసే వారిని ఈ సుంకరులు లేక సుంకరి అని పిలుస్తూ ఉండేవారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ సుంకర్లు ఏం చేసేవారంటే ఈ సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవారు ఏం చేసేవారంటే వారికి నియమింపబడిన పన్ను కన్నా అధికంగా వసూలు చేసేవారు. వారికి ఇంతని నియమింపబడితే దానికన్నా ఎక్కువగా వసూలు చేసేవారు. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే ఎక్కువగా వసూలు చేసి వారి యొక్క సొంత ఉపయోగాలకి, వారి యొక్క స్వప్రయోజనాల కొరకు ఆ ధనాన్ని వారు వాడుకునేవారు. అంటే ఈ సుంకరి చేసే పని ఏంటంటే పన్నులు వసూలు చేయడం, నియమింపబడిన పన్ను వసూలు చేయాలి వారు. కానీ వారు ఏం చేసేవారంటే నియమింపబడిన దానికన్నా ఎక్కువగా పన్నులు వసూలు చేసి ఆ ధనాన్ని వారి స్వప్రయోజనాల కొరకు వాడుకునేవారు. ఈ విధంగా ఈ సుంకరులు చేయడాన్ని బట్టి ఏం జరిగిందంటే ప్రజలలోని వీరి మీద అసహ్యత అనేది పెరిగింది. ప్రజల్లో అసహ్యత కలిగింది, అసహ్యం అనేది పుట్టింది ప్రజల్లో. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, ఈ పైన ఉన్న అధికారుల గురించి మనం ఆలోచిస్తే కనుక పరిపాలకులు లంచగొండులుగా ఉన్నారు. పరిపాలకుల్లో కూడా ధనదాహం ఉంది. అయితే ఆ పరిపాలకుల నుండి వారి గురించి ఆలోచిస్తున్న సందర్భంలోనే ఈ సుంకర్లు కూడా ఏ విధంగా ప్రవర్తించేవారండి? ధనదాహము కలిగి నియమింపబడిన దానికన్నా ఎక్కువ పనిని సుంకర్లు కూడా వసూలు చేసేవారు. ఈ కారణాన్ని బట్టి ప్రజలలో ఏం కలిగిందంటే ఈ సుంకర్ల మీద అసహ్యత అనేది పుట్టింది. అసహ్యం అనేది వీరి మీద కలిగింది. ప్రియమైన స్నేహితులారా, ప్రభుత్వ పరిపాలకులు కూడా లంచగుండులుగా ఉన్నారు. వారితో కలిసి పనిచేస్తున్న ఈ సుంకర్లు కూడా ధనదాహాన్ని కలిగి ప్రజల దగ్గర నియమింపబడిన దానికన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కాబట్టి వీరి మీద ఎక్కువ అసహ్యత ప్రజలలో పుట్టింది. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే సామాన్య ప్రజలు వారికి నియమింపబడిన పన్ను చెల్లించడమే ఎంతో కష్టం. కానీ అటువంటి సందర్భంలో నియమింపబడిన దానికన్నా ఎక్కువగా చెల్లించమని అడుగుతూ ఆ చెల్లించిన దాన్ని వారి స్వప్రయోజనాల కొరకు ఈ సుంకర్లు వాడుకుంటున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, ప్రజలలో ఎంతో కోపం వారి మీదకి వచ్చింది. ప్రజల్లో ఎంతో అసహ్య అనేది వారి మీద కలిగింది. ఇంతకీ ఇటువంటి అసహ్యత, ఇటువంటి అసహ్యము వీరిని ఏ స్థితికి దిగజార్చిందంటే సుంకర్లు ప్రియమైన స్నేహితులారా, వీరు ఇటువంటి పనులు చేయడాన్ని బట్టి ప్రియమైన స్నేహితులారా, సమాజ మందిరంలోనికి వీరిని రానియకుండా వెలివేసిన పరిస్థితులు ఆ ప్రాంతంలో ఎదురయ్యే. ప్రియమైన స్నేహితులారా, అంటే వీరు చేస్తున్న ఇటువంటి పనిని బట్టి సమాజ మందిరంలోనికి వీరిని రాయనివ్వలేదు. సమాజ మందిరం నుండి వీరిని నిషేధించారు.
అటువంటి పరిస్థితులు సుంకర్లు ఆ దినాలను ఎదుర్కొన్నారు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే వారు చేస్తున్న పనులు బట్టి ఇటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. నియమింపబడిన పన్ను ఎంతైతే దానికన్నా ఎక్కువగా వసూలు చేసి వారు తీసుకున్న ధనాన్ని స్వప్రయోజనాల కొరకు వాడుకునేవారు, అన్యాయంగా ధనాన్ని తీసుకునేవారు. ఇలా చేయడాన్ని బట్టి ప్రజలలో సుంకర్ల మీద అసహ్యత కలిగింది, అసహ్యం అనేది పుట్టింది. గనుకనే వీరిని సుంకర్లు, పాపులని పిలిచేవారు ప్రియమైన స్నేహితులారా. ఈ విషయాల గురించి ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనము, 11 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాలు, 18వ అధ్యాయం 17వ వచనంలోని, మార్కు సువార్త 2వ అధ్యాయం 15, 16 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనము, లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్య వచనాలు చూస్తే కనుక ఈ విషయాలు మీకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా యేసు ప్రభువారు వీరిని వేశ్యలతో కలిసి పిలిచినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ విషయం మనకి మత్తయి సువార్త 21వ అధ్యాయం 31 నుండి 32 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంటే ఈ సుంకరులు పాపులు అని పిలుస్తున్నారు కదా, వీరు చేస్తున్న పని ఏమిటంటే వీరికి నియమింపబడిన ఒక పని ఒకటి, పన్నులు తీసుకోవాలి. నియమింపబడిన పన్నునే వీరు వసూలు చేయాలి. కానీ దానికన్నా ఎక్కువ ధన మొత్తాన్ని వీరు వసూలు చేసి వారి యొక్క స్వప్రయోజనాల కొరకు వారి యొక్క ఆ ధనాన్ని వీరు వాడుకునేవారు. వారు చేసిన పని బట్టి ప్రజలలో వీరి మీద అసహ్యం అనేది పుట్టింది, అసహ్యత అనేది కలిగింది. సమాజ మందిరంలోని సుంకరులని, పాపుల్ని ఏం చేశారండి? వెలివేశారు ప్రియమైన స్నేహితులారా. అంటే ప్రజలు అసహ్యించుకుంటూ ఉన్నారు. వీరి పరిస్థితి ఇంక ఈ విధంగానే ఉండిపోయింది. వీరి పరిస్థితుల్లో మార్పు లేదు, వీరి యొక్క ఆలోచన విధానంలో మార్పు లేదు. సుంకర్లు ఇంకా అదే పనిలో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే వారి యొక్క స్వప్రయోజనాల గురించి చూసుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఏ భయం లేదు, దేవుని గురించిన భయం లేదు, దేవుడు చెప్పినట్లు ఉండాలనే భయం వారిలో లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వీరు నియమింపబడిన దానికన్నా ఎక్కువగా వసూలు చేసుకుంటూ వారి పనులు వారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలలో మాత్రం అసహ్యత అనేది పెరుగుతుంది. ప్రజలలో మాత్రం వీరందరి మీద అసహ్యం అనేది కలిగింది ప్రియమైన స్నేహితులారా. అయితే ఇటువంటి సుంకరులు, ఇటువంటి పాపులైన ఈ సుంకరులను ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారు వీరిలో మారు మనసు తీసుకుని రావడానికి వీరు మార్పు పొందాలి. వీరి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. వీరు మారు మనసు పొంది దేవుని వాక్య ప్రకారం జీవించాలనే ఆలోచన యేసు ప్రభువారిలో కలిగి వీరిలో మారు మనసు కలిగి చేయడానికి యేసు ప్రభువారు పూనుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు పూనుకొని యేసు ప్రభువారు ఏం చేశారంటే, దేవుని వాక్యం మనం చూసుకుంటే కనుక లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూసుకుంటే కనుక, లేవి అను మారు పేరు గల మత్తేని యేసు ప్రభువారు ఎన్నుకున్నారు. అతనితో ఏమంటారంటే, నీవు అన్నీ విడిచి నన్ను వెంబడించని. అతడు కూడా సుంకరే. అన్నీ విడిచి నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు అతడు అన్నీ విడిచి యేసుప్రభుని వెంబడిస్తాడు. యేసుప్రభుని వెంబడించడమే కాకుండా అతడు ఒక విందు చేయించి సుంకరులందరినీ పిలిపించి యేసుప్రభుని కూడా అక్కడికి పిలిచినప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, ఆ సమయంలోనే యేసుప్రభు సుంకరులతో వారితో స్నేహం చేసి వారికి ప్రియమైన స్నేహితులారా దేవుని రాజ్య సంబంధమైన బోధలు చేశారు. ఎటువంటి జీవిత విధానం కలిగి ఉండాలో యేసుప్రభువారు తన యొక్క బోధల ద్వారా వారందరికీ తెలియజేశారు. అంతేకాకుండా వారందరినీ రక్షణలోనికి, విశ్వాసంలోనికి యేసుప్రభువారు నడిపించారు. దేవుని రాజ్యానికి అర్హులుగా వారందరినీ దేవుడు సిద్ధపరిచారు. మంచి ఆత్మీయ జీవితం కలిగి జీవించే వారిగా సుంకరులను దేవుడు మార్చడానికి మంచి బోధన వారికి చేసి వారిని నడిపించారు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మనుషులందరూ అసహ్యించుకుంటూ ఉన్నారు సుంకరులను, కానీ యేసుప్రభువారు ఏం చేశారండి? వారితో స్నేహం చేయడానికి ముందుకు వచ్చారు. వారితో స్నేహం చేసి వారికి ఎటువంటి జీవిత విధానం కలిగి ఉండాలో యేసుప్రభువారు తన బోధ ద్వారా తెలియజేశారు. నిజమే, సుంకర్లు యేసుప్రభువారి యొక్క బోధ విని యేసుప్రభువారి బోధకు ఆకర్షితులై యేసుప్రభువారు ఎక్కడ బోధ చేసినా అక్కడికి వారు వచ్చేవారంటే ప్రియమైన స్నేహితులారా, వచ్చి యేసుప్రభువారి బోధ వినేవారు. వారు బాప్టిజం తీసుకుందామనే నిర్ణయానికి కూడా వచ్చి యేసుప్రభువారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసుప్రభువారిని మేము చేయాలని యేసుప్రభువారిని వారు అడిగారు. వారు అడిగినప్పుడు యేసుప్రభువారు ఏమన్నారంటే ప్రియమైన స్నేహితులారా, మీకు నియమింపబడినదే మీరు తీసుకోండి, నియమింపబడిన దానికన్నా ఎక్కువగా మీరు ఎవరి దగ్గర తీసుకోవద్దని యేసుప్రభువారు చెప్పినప్పుడు వారు మారు మనసు పొంది, మేము చేస్తుంది తప్పు, మేము అన్యాయంగా ప్రజల దగ్గర ధనాన్ని తీసుకుంటున్న విషయాన్ని వారు గ్రహించి వారి పాపాలను ఒప్పుకొని వారు ఏం చేశారండి? బాప్టిజం తీసుకున్నట్లు వారి పాపాల విషయమై వారు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును విశ్వసించిన వారే యేసును వెంబడించు వారిగా వారు మారి యేసుక్రీస్తు వారి యొక్క మాటల ప్రకారము అన్యాయంగా అన్యాయంగా ఎవరి దగ్గర అయితే ధనాన్ని తీసుకున్నారో వారికి మరలా తిరిగి చెల్లించిన వారిగా సుంకరులు మారిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అసహించుకున్న వారే పాపులుగా సుంకరులను అసహించుకొని సమాజ మందిరంలో కూడా రాకుండా వారిని వెలివేశారు. అటువంటి వారిని ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభువారు వారితో స్నేహం చేసి వారిలో మారు మనసు అనేది కలుగజేశారు. వారిలో మారు మనసు అనేది కలుగజేసి యేసుప్రభువారు ఏం చేశారంటే, వారు నియమింపబడిందే మీరు తీసుకోండి, నియమింపబడిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం అనేది అది తప్పు. కనికరం గలవారి ధనులు వారి కనికరం పొందుదరని యేసుప్రభువారు వాక్యం చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ఇటువంటి మాటలు వారికి చెప్పడం ద్వారా వారిలో మారు మనసు అనేది కలిగింది.
మీరు ఇతరుల ఎలా కనికరం కలిగి ఉండాలి. అన్యాయంగా మీరు ఇలా విసురు చేయకూడదు, అన్యాయంగా తీసుకోకూడదు. అన్యాయంగా తీసుకోవడం అనేది పాపం అని యేసు ప్రభువారు వారికి ఎప్పుడైతే బోధ ద్వారా తెలియజేశారో విని వెంటనే వారిలో మారు మనసు అనేది కలిగింది. ప్రజలు వారిని అసహించుకుంటున్నారు కానీ ప్రజలు ఈ విషయాలను వారికి చెప్పలేకపోయారు. పరిసయ్యులు శాస్త్రులు కూడా వారిని పాపులుగానే చూస్తున్నారు కానీ వారు కూడా మీరు అన్యాయంగా తీసుకుంటున్నారు, ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నది, ఇది వాక్య విరుద్ధమనే విషయాన్ని వారికి చెప్పలేదు. కానీ యేసు ప్రభువారు ఏ విధంగానైతే వారితో యేసు ప్రభువారు కూడా సమయంలో అసహించుకొని వారితో మాట్లాడకుండా ఉంటే వారు ఆ పరిస్థితుల్లోనే ఉండిపోతుంది. కానీ యేసు ప్రభువారు వారితో స్నేహం చేశారు. స్నేహం చేసి వారికి తగిన విధానంలో యేసు ప్రభువారు బోధ చేశారండి. తగిన విధానంలో బోధ చేసి వారిలో మారు మనసు అనేది కలిగజేశారు. ఇంకా సుంకరులు మారిపోయారు, వారిలో మార్పు అనేది వచ్చింది, వారు మారు మనసు అనేది పొందారు. యేసు ప్రభువారిని వెంబడించడం ప్రారంభించారు. యేసు ప్రభువారి మాటల ప్రకారం వారు జీవించడం ప్రారంభించారు. నిజమే, జక్కయ్యను మనం చూస్తుంటాం. జక్కయ్య కూడా ఒక సుంకరే, ఒక గుత్తదారి అని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది. జక్కయ్య యేసు ప్రభువారితో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య ఏమంటూ ఉంటాడంటే, నేను ధనవంతునే కానీ నాకున్న ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను దేవా. అంతేకాకుండా ఇంకేమంటాడంటే, అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నానో వారికి 4 గంటలు నేను ఇస్తూ ఉన్నానంటే జక్కయ్యలో ఏమొచ్చిందని మారు మనసు వచ్చింది. ఈ విధంగా సుంకరులందరిలో మారు మనసు వచ్చింది. వారు చేస్తున్న తప్పును వారు గ్రహించారు. అన్యాయంగా వారు తీసుకుంటున్నామనే విషయాన్ని గ్రహించి అన్యాయంగా ఎవరి దగ్గర అయితే పన్నును వసూలు చేశారో, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే ఎక్కువ ధనాన్ని వారు వసూలు చేశారో వారందరి దగ్గరికి వెళ్ళి మరలా వారికి ఇవ్వాల్సింది వారు చెల్లించి వారిని క్షమాపణ కోరారు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు అక్కడ చేశారో మనం చూడగలం. వారు పాపులనే విషయాన్ని గ్రహించి పాపాలను ఒప్పుకోవడానికి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు. ప్రియమైన స్నేహితులారా, అంటే సుంకరులో పూర్తిగా మార్పు కలిగింది, మారు మనసు అనేది వచ్చింది. వారు చేస్తున్న తప్పును వారు గ్రహించారు. ఈ విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5:7 లూకాసు వార్త 5:27-29 వరకు రాయబడిన వాక్య వచనాలు, లూకాసు వార్త 15:1-2 వరకు రాయబడిన వాక్య వచనాలు, మత్తయి సువార్త 9:12-13 వరకు రాయబడిన వాక్య వచనాలు, మార్కు సువార్త 2:7 లూకాసు వార్త 5:38-32 వరకు రాయబడిన వాక్య వచనాలు, లూకాసు వార్త 3:12 7:29 19:1-10 వరకు రాయబడిన వాక్య వచనాలు, మత్తయి సువార్త 21:31-32 లూకాసు వార్త 15:1 9-14 వరకు రాయబడిన వాక్య వచనాలు చూస్తే ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి విషయం మీకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య రెఫరెన్స్లన్నీ మనం తీసుకొని ప్రతి విషయాన్ని వివరించుకొని చెప్పుకున్నా మనకు సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, ఇంత వివరంగా వాక్యాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ప్రతి విషయాన్ని మీరు గ్రహించగలగాలి, ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అప్పుడే వాక్యాన్ని సరైన విధానంలో మీరు తెలుసుకొని ఆ వాక్య ప్రకారం మీరు జీవించగలరు. వాక్య ప్రకారం మీరు జీవించినట్లయితే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన, ఆశీర్వాదం, నిత్య జీవం, శాశ్వత జీవం అన్నింటినీ మీ జీవితాల్లో మీరు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు వరకు నేను చెప్పిన వివరణను బట్టి సుంకర్లు పాపులను వారిని ఎందుకు అన్నారో మీరు గ్రహించారనే విషయాన్ని నేను తలస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, అయితే ఈ లూకాసు వార్త 15:1-2 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభువారి బోధ వినడానికి వచ్చిన ఈ సుంకర్లు పాపుల విషయమై మత సంబంధులైన ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు సనుగుతున్నారో మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా వారిని ప్రేమతో ఆహ్వానించిన యేసు ప్రభువారిని చూసి కూడా వారు ఎందుకు సనుగుతున్నారో మీకు అర్థమైందని నేను తలస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే మత సంబంధులైన, మత పిచ్చి గలవారైన, మతానికే ప్రథమ స్థానాన్ని ఇచ్చే ఆనాటి పరిసయ్యుల వలె ఈ దినాల్లో చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. శాస్త్రుల వలె వారికి వారే నీతిమంతులని తలస్తూ ఉంటారు. వారు చేయవలసిన పని చేయరు కానీ ఎవరి ద్వారానైనా చేయవలసిన పని జరుగుతున్నప్పుడు దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి జీవితాలకు మన జీవితంలో మనం చోటేయకూడదు. నిజమే, ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు చేయలేకపోయే పని సుంకర్లు మీరు పాపం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, అన్యాయంగా పన్నులు వసూలు చేస్తున్నారు, ఇలా జీవిస్తే ఇది దేవుని వాక్య విరుద్ధమైన జీవితం, మీరు ఇలా జీవించొద్దని పరిసయ్యులు శాస్త్రులు వారికి చెప్పలేకపోయారు సరికదా. వారికి ఆ విషయాన్ని చెప్తున్న యేసు ప్రభువారిని చూసి వారు ఓర్వలేకపోయారండి. వారు సనుగుతూ ఉన్నారు, యేసు ప్రభువారి మీద సనుగుతూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చిన సుంకర్ల పాపుల మీద వారు సనుగుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి జీవితాన్ని దేవుడు మన నిన్ను కోరట్లేదు. ఇటువంటి జీవితాన్ని కలిగి జీవించమని దేవుడు మనల్ని అడగట్లేదు. కానీ మనం ఇటువంటి జీవితాన్ని కలిగి జీవించాలని ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆయన దూతలు పరలోకమందు సంతోషించే సుంకర్ లాంటి పాపుల లాంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అంటే ఇటువంటి ఆత్మీయత అంటే ప్రియమైన స్నేహితులారా, వీరు పాపాల నుండి వీరు విడుదల పొందడానికి, అంటే సుంకర్లు పాపులు అనేవారు వీరి పాపాల నుండి విడుదల పొందడానికి ఒక నూతనమైన మంచి జీవితాన్ని యేసుక్రీస్తు బోధల ద్వారా కలిగి ఉండడానికి వీరు చేసిన మంచి పని ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, వారి పాపాలను క్షమించి నూతన జీవితాన్ని ప్రసాదించే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు ఏమనుకున్నా సరే వారు వచ్చారు.
యేసుప్రభువారి యొక్క బోధనలు విన్నారు, యేసుప్రభువారి బోధల ప్రకారం వారి జీవితాలు కట్టుకున్నారు, వారు చేసిన తప్పులు గ్రహించి పాప క్షమాపణ కొరకు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడ్డారు, పాప క్షమాపణ పొందుకున్నారు, నూతన జీవితాన్ని వారు ప్రారంభించగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా సరే అవన్నిటిని వారు వినలేదు, అవన్నిటిని వారు పట్టించుకోలేదు. కానీ యేసుప్రభువారి దగ్గరికి వచ్చేవారు, యేసుప్రభువారి బోధలు వినేవారు, ఆ వాక్య ప్రకారం, ఆ మాటల ప్రకారం వారి జీవితాలను మార్చుకున్నారు, వారు చేసిన తప్పులు వారు గ్రహించారు. అయ్యో, మీ ఇంతకాలము నియమింపబడిన పని కన్నా ఎక్కువ దాన్ని వసూలు చేశామే, ఇది దేవుని వాక్య విరుద్ధమే, మేము అన్యాయంగా వసూలు చేస్తున్నామే, సామాన్య ప్రజలు మేము బాధపడుతున్నానే విషయాన్ని వారు గ్రహించి అదంతటిని విడిచిపెట్టి మరలా ఎవరి దగ్గర అయితే వీరు అన్యాయంగా వసూలు చేశారో వారికి ఇవ్వాల్సిందంతా ఇచ్చివేసి, అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, బాప్టిజం తీసుకొని యేసుప్రభువు వారి కొరకు మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి వారి జీవితాల ముందుకు వెళ్ళారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యులు శాస్త్రులు చేయలేకపోయారు, వారు సనుగుతూ ఉన్నారు యేసుప్రభువారు చేసినప్పుడు చూచి. కానీ యేసుప్రభువారు వారితో స్నేహం చేసి సుంకర్లో పాపల్లో మార్పును కలిగి చేశారు. ప్రియమైన స్నేహితులారా, గనుక ప్రియమైన స్నేహితులారా, తమకు తామే నీతిమంతులు అనుకొని క్రీస్తు వద్దకు రాలేని వారి విషయమై పరలోకమందు సంతోషం కలగదంటే, ఈ పరిసయ్యులు శాస్త్రుల వల్ల ఎవరైతే వారికి వారే నీతిమంతులు అనుకొని దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగు వేస్తూ ఉంటారో వారి విషయమే పరలోకంలో సంతోషం కలదు. నిజమే, ఇది నాలో కొంతమంది క్రైస్తవుల మాటలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుందండి. ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, దేవుని సన్నిధికి రారంట, ఎందుకంటే మీ నీతిగానే జీవిస్తున్నానండి, నీతిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత విచిత్రంగా ఆలోచిస్తున్నారు చూడండి. ప్రియమైన స్నేహితులారా, తమకు తామే నీతిమంతులు అనుకుంటూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సేవకుడి ద్వారా వారిలో ఉన్న పాపాన్ని దేవుడు చూపిస్తారనే విషయానికి వారు భయపడి దేవుని సన్నిధికి రావడానికి వెనకడుగు వేస్తున్నారు. కానీ వారు ఏమనుకుంటూ ఉన్నారండి, మేమే నీతిమంతులను అనుకుంటూ ఉన్నారు. ఇటువంటి వారిని బట్టి పరలోకంలో సంతోషం కలగదు. ఇటువంటి వారిని బట్టి పరలోకంలో దేవుడు ప్రభు దూతలు సంతోషపడరు. కానీ ప్రియమైన స్నేహితులారా, నిజ స్థితిని ఎరిగి, సుంకర్లు పాపుల వరే నిజ స్థితిని ఎరిగి గుర్తించి ఆయన ప్రేమ ద్వారా కలిగే పాప క్షమాపణను నూతన జీవితాన్ని పొందుకోవడానికి కలిగి జీవించడానికి ఎవరైతే ఈ సుంకర్ల వలె పాపుల వలె దేవుని దగ్గరికి వస్తారో, పాపం లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వద్దకు, ఏకైక నిజదేవుడు యేసుక్రీస్తు వద్దకు వస్తారో వారి బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన అంశం ఎవరి విషయమే పరలోకం అందు ఎక్కువ సంతోషం కలుగునో మీకు తెలుసా? తమకు తామే నీతిమంతులు అనుకుని దేవునికి ప్రాముఖ్యతలను ఇవ్వలేని వారి విషయమై పరలోకంలో సంతోషం కలగదు. కానీ వారి నిజ జీవితాన్ని ఎరిగి పాప క్షమాపణ దేవుని ద్వారా నేను పొందుకోగలనే విషయాన్ని గ్రహించి దేవుని దగ్గరికి ఎవరైతే వచ్చి పాప క్షమాపణ పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభిస్తారో వారి బట్టే పరలోక రాజ్యంలో అధిక సంతోషం కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సుంకర్లు పాపుల వలె నిజ స్థితిని మనం ఎరిగి మన జీవితంలో కూడా ఎటువంటి అన్యాయ పనులు ఏమైనా ఉన్నాయా, పాపం చేసే పనులు ఉన్నాయా, అవన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టి నిజ స్థితిని ఎరిగి దేవుని దగ్గరికి వద్దాం, దేవుడిచ్చే పాప క్షమాపణ పొందుకుందాం, నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం, దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిద్దాం, వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళ్దాం. తద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోకం ఏం కలుగుతుందండి? అధిక సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం యవనస్తుల గుడికలు ఈ అంశ సందేశాన్ని ఇప్పటివరకు ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుని అంశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల గుడికి ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి యేసయ్యా, ఈ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చురించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కుడుకులో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఎన్నో అద్భుతమైన విషయాన్ని ఈ వారం యవనస్తుల గుడిలో ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. మరి పరిసయ్యులు శాస్త్రుల వలె తమకు తామే నీతిమంతులుగా ఉండి నీతిమంతులు అని తలంచి నీ దగ్గరికి రాలేని వారి విషయమే పరలోకంలో సంతోషం కలగదు. కానీ సుంకర్లు పాపుల వరే నిజ స్థితిని ఎరిగి, నిజ స్థితిని వారు గ్రహించి నీ దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడగలిగితే పాప క్షమాపణ వారు పొందుకొని నూతన జీవితాన్ని నీ ద్వారా పొందుకొని తద్వారా పరలోకంలో వారి యొక్క జీవితాల బట్టి సంతోషం కలుగుతుందని వాక్యం ద్వారా అందరితో మాట్లాడిన విన్న ప్రతి ఒక్కరు వారి యొక్క నిజస్థితిని ఎరిగి నీకు ప్రాముఖ్యతనిచ్చి నీ సన్నిధికి వచ్చి వారి యొక్క పాపాల విషయమే పశ్చాత్తాపడి నీ దగ్గర పాప క్షమాపణ వారు పొందుకొని తద్వారా నూతన జీవితాన్ని ప్రారంభించి పరలోకంలో అధిక సంతోషం కలిగే జీవితాన్ని వారు కలిగి జీవించాలి. మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీకే మొరపెడుతున్నాను దేవా. యవనస్తుడు గుడిక ప్రారంభం నేను ముందుకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.